హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. యూపీఎస్సీ మరొకసారి న్యూస్లోకి వచ్చేసింది. పూజా కేట్కర్ న్యూస్ మరొకసారి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని గారు రిజైన్ చేయడంతో ఇప్పుడు యూపీఎస్సీ మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు పూజా కేట్కర్ కేసు, ఈ ఫేక్ సర్టిఫికేట్స్ కేసు నడుస్తుంటే మరొక వైపు సడన్గా ఇతను రాజీనామా చేయడంతో ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. అయితే మనోజ్ సోని గారు తన పదవీకాలం వచ్చినప్పటి నుంచి కూడా యూపీఎస్సీ కొన్ని కారణాల వల్ల న్యూస్లో ఉంటుంది. 2023లో ఏప్రిల్ మేలో మనోజ్ సోని గారు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరీక్షలు లైక్ ఈపీఎఫ్ఓ, ఏపీఎఫ్సి లాంటి ఎగ్జామ్స్లో ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం, అది కూడా కాన్సిక్యూటివ్ రూల్ నెంబర్స్ సెలెక్ట్ కావడంతో చాలామందికి ఈ ఎగ్జామ్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి చాలామంది క్వశ్చన్స్, డౌట్స్ రేజ్ చేసినప్పటికి కూడా యూపీఎస్సీ నుంచి కూడా పెద్ద స్పందన లేదు. దాదాపు వాళ్ళ ఫైనల్ రిజల్ట్ కూడా రీసెంట్గా వచ్చింది. అయితే మనోజ్ సోని గారు రాజీనామా అనేది ఒక నెల ముందే చేసినప్పటికి కూడా ప్రభుత్వం దాన్ని ఇంకా ఇంతవరకు ఆమోదించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇటుపక్క చూసుకుంటే మనోజ్ సోని గారు 2020లో సన్యాసిగా మారినట్లు మనకి న్యూస్ అయితే ఉంది. అతను ఇప్పుడు రాజీనామా చేసేది ఎందుకు అంటే ఏదో ఆరోగ్యం కారణం వలనో లేకపోతే వయసు మీద పడటం వలనో కాదండి. అతను గుజరాత్లోని స్వామినారాయణ్ మతానికి సంబంధించిన ఒక శాఖకి అనుపమ్ మిషన్ అనే ఒక ధార్మిక సంస్థలో తన యొక్క జీవితాన్ని అక్కడ గడపాలనుకున్నట్లుగా ఆ కారణం చేత అతను 5 ఏళ్ళు పదవి కాలం ఉండగానే, అంటే 2029 వరకు ఉన్న తన యొక్క ఈ రాజ్యాంగబద్ధమైన పదవి ఉండగానే ఈ అనుపమ్ మిషన్లో సర్వీస్ చేయడం అని చెప్పేసి వారు రిజైన్ చేశారనమాట. ఇదొక మనం క్వశ్చన్ తీసుకోవాల్సిన థింగ్. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ఇండియాకి స్టీల్ ఫ్రేమ్స్ని తయారు చేసే సంస్థ. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి మాటలు చెప్పాలంటే అటువంటి సంస్థకి మరి ఈయన ఎంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ముందే రాకుండా అయిపోయేది కదా. ఇప్పుడు సడన్గా నాకు మిషన్ ఉంది, అనుపమ్ మిషన్ ఉంది, నేను అక్కడ సర్వీస్ చేయాలని చెప్పేసి వెళ్తూ ఉంటే అది ఎంతవరకు సమంజసం అండి? ఓకే, ఇది ఫస్ట్ థింగ్. అయితే ఈ మనోజ్ సోని గారు నరేంద్ర మోడీ గారికి చాలా క్లోజ్ అంట. ఓకే, ఇతను 2005లోనే ఎంఎస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా పనిచేశారంట. ఇతనికి అప్పుడు 40 ఏళ్ళు ఉన్నప్పుడుగానే, అప్పట్లో ఇతనే యంగెస్ట్ వైస్ ఛాన్సలర్ అనమాట. ఆ తర్వాత యూపీఎస్సీలోకి రాకముందు 3 టర్మ్స్ వైస్ ఛాన్సలర్గా పనిచేశారనమాట గుజరాత్లోని 2 డిఫరెంట్ యూనివర్సిటీస్కి. ఆ తర్వాత యూపీఎస్సీ మెంబర్ అయ్యారు, మళ్ళీ ఆ తర్వాత యూపీఎస్సీ చైర్మన్ కూడా అయ్యారనమాట. సో ఇదండి విషయం. మొత్తానికైతే నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్లు ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థకి ఒక స్టీల్ ఫ్రేమ్స్, అంటే చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు రకరకాల సర్వీసులకు ఎంటర్ అవ్వాలనుకుంటారు. అటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని వాచ్ డాగ్గా ఉండే ఈ యూపీఎస్సీకి మీరు ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తుల్ని, ఇంటిగ్రిటీ ఉన్న వ్యక్తుల్ని అండ్ ఎటువంటి అఫిలియేషన్స్ లేని వ్యక్తుల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది పోయి ఇలాగా నరేంద్ర మోడీ గారి దగ్గరనో, అమిత్ షా గారికి దగ్గరనో సెలెక్ట్ చేసేసుకుంటే వాళ్ళు ఎంతవరకు ఇండిపెండెంట్గా ఉంటారండి? ఎంతవరకు ఇంటర్వ్యూలో సబ్జెక్టివ్ లేకుండా ఆబ్జెక్టివిటీతోనే మార్క్స్ వేస్తారని చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అందరికి కూడా క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి కాబట్టి గవర్నమెంట్స్ ఎటువంటి వాళ్ళకి ఇచ్చి అపహాస్యం చేయకుండా చాలా ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్స్కి, ఆబ్జెక్టివిటీ ఉన్న పర్సన్స్కి, అఫిలియేషన్స్ లేని పర్సన్స్కి ఇచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అండ్ యూపీఎస్సీ మీద క్రెడిబిలిటీ, ట్రస్ట్ని పెంచాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.